హలో ఎన్ఎస్ స్టార్స్ అందరికీ నమస్కారం. నేను మీ నందుశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నందిని స్టూడియో. మనము ఎపిసోడ్ 9లో కాళీయ మర్దనం గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో గోవర్ధనగిరి గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ 10 గోవర్ధనగిరి లీల. ఒకరోజు బృందావనంలో అందరూ ఒక పెద్ద యాగానికి సిద్ధమవుతున్నారు. గోపబాలకులు గోపికలు ఇంద్రుణ్ణి పూజ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అని శ్రీకృష్ణుడు తన తండ్రి నందమహారాజుని ప్రశ్నించాడు. నాన్న, మనం ఈ యాగాన్ని ఎందుకు చేస్తున్నామని అడిగాడు. నందుడు తన కుమారునికి సమాధానం చెప్పాడు. ఇంద్రుడు వర్షాలను కురిపిస్తాడు, మన పంటలు పెరుగుతాయి, పశువులకు తినడానికి మేత దొరుకుతుంది, అందుకే ఆయనకి ఈ పూజ చేస్తున్నాం అని కన్నయ్యకు సమాధానం ఇచ్చాడు. కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. ఇంద్రుడు వర్షాన్ని కురిపించడం వల్లనే పంటలు పెరుగుతాయా? వర్షాలు కురిసేకి కారణం కేవలం ఆయన మాత్రమేనా అని తండ్రిని గట్టిగా అడిగాడు కన్నయ్య. దీనికి ఏం సమాధానం ఇవ్వలేక అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. మన పశువులకు, మన జీవనానికి నిజమైన రక్షణ ఎవరు అని ప్రజలు ప్రశ్నించారు. కృష్ణుడు తన దివ్య జ్ఞానంతో అందరికీ ఇలా చెప్పాడు. గోవర్ధన పర్వతమే మనకు శరణు. అది మన పశువులకు మేత ఇస్తుంది, నీరు అందిస్తుంది, అందుకే మన గోవర్ధనగిరిని పూజించాలి అని శ్రీకృష్ణుడు తన భక్తులను ఒప్పించాడు. ఇక్కడ మెయిన్గా కృష్ణుడు ఇంద్రుని పూజని ఆపే కారణం ఏంటంటే కృష్ణుని సెల్ఫిష్నెస్. అదేంటంటే గోవర్ధనగిరి పర్వతంకి మరో పేరు ఉంది, అదే గిరిరాజ్. ఈ గిరిరాజ్ కృష్ణుని భక్తుడు. కృష్ణునికి ఒక పాలసీ ఉంది, అదేంటంటే తన భక్తులు ఎప్పుడూ బాధపడకూడదు. అందువల్ల ఈ పూజ గిరిరాజ్కి జరగాలి అనేసి ఇలా అందరినీ ఒప్పించాడు కృష్ణుడు. గోవర్ధనగిరిని పూజిస్తే కృష్ణుని పూజించినట్లే కదా, అందుకే ఈ ప్లాన్. గోపాలకులు ఇంద్రుణ్ణి పూజ మానేసి గోవర్ధన పర్వతాన్ని పూజించడానికి సిద్ధం అయ్యారు. గోవర్ధనమే మాకు రక్షకుడు అని అందరూ గోవర్ధన పర్వతానికి పూజలు చేసి అతనికి నైవేద్యాలు సమర్పించారు. ఇంద్రుడు ఆకాశం నుండి చూస్తూ ఇలా అన్నారు. ఏమిటిది? వీళ్ళు నా పూజను ఆపేశారా? నా శక్తిని మర్చిపోయారా అని ఇంద్రుడు భయంకరమైన కోపంతో గర్జించాడు. నేను వీళ్ళని శిక్షించకపోతే నా అహంకారం దెబ్బతింటుంది అని తన భయంకరమైన వర్షాలను బృందావనంపై కురిపించేందుకు సిద్ధం అయ్యాడు. వీళ్ళందరినీ చంపితే గనక నా కోపం తీరదు అని తన ప్రయోగాన్ని చూపిస్తాడు. ఇంద్రుడు తన ప్రళయ వర్షాలను బృందావనంపై కురిపించేకు ఆదేశించాడు. మెరుపులు పైనుండి ఉరుముతున్నాయి, భారీ వర్షపు నీరు ఇండ్లల్లో నిండిపోతున్నాయి, గోవులు మేకలు అన్నీ భయానికి అరుస్తున్నాయి. బృందావనం ప్రజలు భయంతో పరుగులు తీశారు. కృష్ణ, మా బృందావనాన్ని రక్షించు అని అందరూ ఆయనని వేడుకున్నారు. సరే, భయపడకండి, నేను చూసుకుంటాను. మీరు గోవర్ధనకి పూజ చేసిన వలనే ఈ సమస్య, తానే మిమ్మల్ని రక్షిస్తాడు అని కృష్ణుడు గిరిరాజ్ని తన ఎడమ చేతి చిటికిన వేళ్లతో ఎత్తాడు. అక్కడ ఒక పెద్ద ఊరు తయారయ్యింది. గోవులకు మేత, ఉండడానికి ఇండ్లు, తాగడానికి నీరు, అన్ని అనుకూలాలు ఉన్నాయి. నా ప్రియమైన బృందావనులారా, మీరు ఎటువంటి భయం లేకుండా ఉండండి.
ఈ గోవర్ధన పర్వతం మీకు కవచం అని శ్రీకృష్ణుడు భక్తులకు ధైర్యం చెప్పాడు. ఇది ఒకరోజు కాదు, 7 రోజులు 7 రాత్రులు ఇంద్రుడు 7 రోజులు 7 రాత్రులు వర్షాన్ని కురిపించాడు. కృష్ణుడు అటూ ఇటూ కదలలేదు. గోవర్ధనాన్ని కదలకుండా తన చేతిలో ఎత్తిపెట్టాడు. కానీ గిరిరాజు, నా స్వామి నన్ను మోయడం ఏమిటి అనేసి గిరిరాజ్ కృష్ణుణ్ణి వేలు తాకకుండా కొంచెం పైకి వెళ్ళిపోయాడు. అందరూ కృష్ణుణ్ణి చుట్టూ చేరి ఆయనని భక్తితో పూజించారు. ఇంద్రుడికి ఈ విషయం అర్థమయ్యింది. ఇతను ఎవరో మామూలు బాలుడు కాదు, నారాయణుని స్వరూపం అని తెలుసుకున్నాడు. ఓ కేశవ, నేను అహంకారంతో మునిగిపోయాను. నీవు స్వయంగా పరమాత్ముడివి, నన్ను క్షమించు అని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి చూసి నవ్వుతూ క్షమించాడు. ఇంద్ర, భక్తులను పరీక్షించకూడదు. నీ భక్తులు నీపై విశ్వాసం ఉంచాలి, కానీ భయం కాదు అని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. వర్షాలు ఆగిపోయాయి. భూమి మళ్ళీ తేమను పీల్చుకొని సంతృప్తి చెందింది. పశువులు మళ్ళీ ప్రశాంతంగా నడవసాగింది. భక్తులంతా కృష్ణుణ్ణి నృత్యం చేసి ఆయనని గోవర్ధనధరి అని పిలిచారు. నెక్స్ట్ ఎపిసోడ్లో వత్సాసురుడు గురించి చూద్దాం. నేను మిమ్మల్ని ఎపిసోడ్ 11లో రేపు కలుస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీ నందుశ్రీ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నందిని స్టూడియో.